చేస్తున్నాం చేస్తున్నాం కాదు చేస్తున్నారు. చేస్తున్నాను నేనే. ఈ రోజు సండే అని నన్ను బెంజింగ్ చేస్తున్నా మాట్లాడుతా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అండ్ నెక్స్ట్ మేమైతే ఏం చేస్తున్నారు? ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చాం. చిల్లీ సాస్ సోయా. వీళ్ళకి కర్రీస్ కానీ రైస్ కానీ ఏమి రాదు, మళ్ళీ నేను ఏదో వండిచ్చేస్తాను అనుకుంటారు. అసలు మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై వ్లాగ్. నేను మీ ఎరవరం కోడల్ని. ఈ రోజు అయితే ఏం చేస్తున్నాం? పేరు మర్చిపోయినట్టున్నారు. ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. చేస్తున్నాం కాదు చేస్తున్నారు. చేస్తున్నాను నేనే. ఈ రోజు సండే అని నన్ను బెంజింగ్ చేస్తున్నా మాట్లాడుతా. విషయం అదండి, ఈ రోజు మా వారి చేతుల మీదుగా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం. మా వారు ఈ రోజు ఫ్రైడ్ రైస్ చేయడానికి పెద్ద కారణమే ఉందండి. మా వారు అయితే వెజిటేబుల్స్ కట్ చేసేస్తారో మరి ఆ కారణం ఏంటో చెప్పానా? పేరుకి కదండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, అసలు మాకెక్కడ సెలవు ఉంటుందండి. సరే ఆదివారం కదా అని కాస్త లేటుగా లభిస్తుంది. దాంతో టిఫిన్ నుండి తినేటప్పటికి 11 అవుతుంది. ఇక భోజనం 2 గంటలకి, స్నాక్స్ 6 గంటలకి, నైట్ డిన్నర్ 12కి. ఇలా రెస్ట్ అనుకున్న మాకు నాన్ స్టాప్ పని ఉంటుందని ఈ ఆదివారం నేను వంట చేయనని చెప్పేశాను. దాంతో మా వారు మార్నింగ్ టిఫిన్ అయితే ఇచ్చారు. ఇంకా అన్ని బయట నుంచి చేస్తే కుదరదు కదా, ఈ రోజు నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పారు. స్టార్ట్ చేద్దామా మరి? ఈ ప్యాన్ అయితే నూడిల్స్ ప్యాన్ మేమైతే 4-5 years బ్యాక్ నుంచి వాడుతున్నాం. ఈ ప్యాన్ లో నూడిల్స్ తో పాటు చాలా రకాలు ట్రై చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ వేసారు. ఈలోగా నేనైతే ఐటమ్స్ చెప్పేస్తాను, సో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ వేయాలి. అండ్ ఎగ్స్ మేమైతే ఎన్ని వేస్తున్నారు? 4. ఫ్రైడ్ రైస్ కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసిగానే అది ఆమ్లెట్ లో ఒక 5 minutes కుక్కోనివ్వాలి. వెంటనే వేపేస్తే దాని టేస్ట్ అయితే పోద్ది. అది ఉండలుగా వస్తేనే ఫ్రైడ్ రైస్ లో దాని టేస్ట్ బాగుంటుంది. సో ఎగ్స్ వేయడం అయితే చూస్తారు కదా. నెక్స్ట్ క్యాబేజ్, ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాం మేము. క్యాప్సికమ్, 1 క్యాప్సికమ్. అండ్ క్యారెట్, 1 క్యారెట్, 1 ఆనియన్, 4 చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రైస్. పొడిపొడిలాడుతూ ఇలా ఉండాలి రైస్ అయితేనే. ఆయిల్ కంపల్సరీ ఉండాలి, అదైతే ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, మసాలా పొడి, ధనియాల పొడి. ఇవన్నీ ఉంటేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. మా వారు స్పెషల్ అంటున్నాను కదా, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నప్పుడే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాం. ఎప్పుడు చేస్తున్నారు? ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను. ఓకే, కరివేపాకు అయితే వేస్తున్నారు. సో ఈ కెమెరా వచ్చి మాకు, ఈ కెమెరా వచ్చి ఫుడ్ కి 2 కవర్ చేయాలి కదా. సో ఈ కెమెరా అయితే ఫుడ్ కవర్ చేస్తున్నాను. ఫస్ట్ క్యాబేజీ వేసేస్తున్నాను. క్యాబేజీ అయితే ఎగ్స్ వేసిన తర్వాత క్యాబేజ్ వేయాలి. తర్వాత క్యాప్సికమ్, మిర్చి. బ్రౌన్ గా వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ వేపేస్తే దీంట్లో ఉన్న ప్రోటీన్ పోద్ది. 50% వరకు వేసుకోవాలి. వెజిటేబుల్స్ బాగా ఎగిపోయినా ఇప్పుడు రైస్ వేయాలా? నెక్స్ట్ అయితే రైస్ వేస్తున్నారు. చెప్పాను కదా, రైస్ మెయిన్ గా పలుగ్గా ఉండాలి. రైస్ మెత్తగా అయిపోతే దీని టేస్ట్ పోద్ది. అండ్ రైస్ కూడా చల్లారి ఉండాలి. ఫ్రైడ్ రైస్ మెయిన్ టేస్ట్ అదే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? వెజిటేబుల్స్ వేగనిచ్చిన తర్వాత రైస్ వేసిన తర్వాత ఒక 5 minutes వేపాలి. అప్పుడే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళాలి, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. చిల్లీ సాస్. ఓకే, ఫ్రైడ్ రైస్ కి మెయిన్ ఇవే. చిల్లీ వేసాం. ఇప్పుడు సోయా సాస్ అన్ని చెప్పాను కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను. సాల్ట్, కారం. ఫైనల్లీ కారం, సాల్ట్, మసాలా పొడి, ధనియాల పొడి వేసి అన్ని రోస్ట్ గా వేగనివ్వాలి.
అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా కలిసి కుక్ చేస్తే వాళ్ళ మధ్యనున్న బాండింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఫైనల్ టచ్ వస్తుంది క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర. ఫైనల్ మొత్తం ఫ్రైడ్ రైస్ అయిపోయాక ఆనియన్స్ యాడ్ చేసుకుని తింటూ ఉంటది. దీని టేస్ట్ మామూలుగా ఉండదు. ఇంకా అందులోని మా శ్రీవారి చేతుల మీద చేస్తున్న ఫ్రైడ్ రైస్ కదా, దీనికి కర్రీస్ కానీ రైస్ కానీ ఏమి రాదు. మళ్ళీ నేను ఏదో వండిచ్చేస్తాను అనుకుంటారు. అసలు పొద్దు నుంచి నేను సినిమా చూసి ఆదివారం ఆడాలి సెలవు అని చెప్పేసి అంటున్నానని ఈ రోజు అయితే వంట ఏం చేయలేకుండా మార్నింగ్ టిఫిన్ అయితే తెచ్చారు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఓన్ గా నేను చేస్తాను, నేనంటే నేను కాదు తనే చేస్తానని చెప్పేసి చేస్తున్నారు. మనకి బాగా వచ్చింది ఫ్రైడ్ రైస్ ఒకటే, అండ్ నూడిల్స్ కూడా చేస్తారు. అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను వీడియో. ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. వేడిగా స్మెల్ అయితే అదిరిపోతుంది. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుని తినడమే లేటు. లుక్ వైస్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ వీక్ లో అయితే వీడియో అయితే తీసేసుకున్నాను కానీ ఎడిటింగ్ టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ సండే అయితే అప్లోడ్ చేసేస్తాను. తినేసి ఎలా ఉందో ఏంటనే చెప్తాను. ఎలా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది. మనం చేస్తే ఎలాగ ఉంటాం అంతే కదా, అప్పుడప్పుడు ఇలా చేయించుకుంటే కూడా మాకు బాగుంటది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదండి ఈ రోజు నా వ్లాగ్. మా వారు చేసిన ఫ్రైడ్ రైస్ మీకు నచ్చుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగనే పక్కనున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందో లేదో అనేది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మా వారికి చేసినందుకు లైక్ మటుకి కంపల్సరీ వేయండి. బాయ్.